ఇప్పుడు దేవరా మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? దేవరా మీద ఎక్స్పీరియన్స్ అంటే నాకైతే ఒక ప్రభాస్ ఫ్యాన్గా నాకైతే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ అన్న మాస్ అవతారం చూడాలని చెప్పి మేమైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే మాకు సినిమా ముఖ్యం, అక్కడ హీరో అని కాదు, సినిమా ముఖ్యం. ఒక ప్రభాస్ ఫ్యాన్గా అయితే నేను దేవరానే అక్కడ పెట్టాను. నేను కలికిని ఎక్కడైతే పెడతానో దానికి సమానంగా పెడతాను తప్ప నాకు ఎన్టీఆర్ తక్కువ అని కాదు. బట్ దేవరా కోసం బాగా అంటే బాగా వెయిట్ చేస్తున్నాను. నాకు ఎర్రగా తీసి కుమ్మేస్తుంది అంతే. ఇంకా ఊచకోత మొదలన్నమాట, రియల్ ఊచకోత ఇది దేవరా అన్నమాట. ఇంకా సముద్రంలో ఏర్లే పారుతుంది మన రక్తం అనేది. కలెక్షన్ లో కూడా బాక్స్ ఆఫీస్ అలాగే ఏర్లే పారుతాయి. ఇంకా ఈజీగా ఇవన్నీ కూడా కలికి కావచ్చు, దేవరా కావచ్చు, ఇవన్నీ 2000 కోట్ల సినిమా అనమాట. ఇంకా నాకైతే మామూలుగా అనిపిస్తలేదు కదా, దేవరా అని అయితే కొట్టే మనగాడు ఇంకా రాడు అంతే. శివగా ఆయన ఎంత జాగ్రత్తగా తీస్తున్నారు. ఎన్టీఆర్ గారే కాల్ రెగ్యులేషన్ ఉందంటే ఆ సినిమా ఏ రేంజ్ లో పోతుందో నాకు అర్థమైపోయింది. ఇంకా ఆ రోజు నుంచి నాకు నిద్ర అయితే పడతలేదు. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. అక్టోబర్ 10th కోసం లీగల్లీ వెయిట్ చేస్తున్నాను. 9th కావచ్చు, అక్టోబర్ 9th. ఓకే, నాకు డేట్ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. బట్ నేనైతే వచ్చి వెయిట్ చేస్తున్నాను. దానికి తోడు మనోడు మాస్ లుక్, హెయిర్ గట నాకు చెప్తున్నాను పూనకాలే. అల్లు అర్జున్ మీరు ఈ లేడీ డ్రెస్ ఎంత అయితే ఎంజాయ్ చేశారో దానికన్నా డబల్ త్రిబుల్ మన దేవరలో ఎన్టీఆర్ గారిని ఎంజాయ్ చేస్తారనేది నమ్మకం. ఒక్క ముక్కలో దేవర సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? కోత మాసమ్మ కూడా ఎన్టీఆర్ అంతే.